స్పెషల్ డిబేట్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఒకసారి చూస్తే కనుక తమిళనాడులో అన్నా డిఎంకే 15 స్థానాల్లో ఆధిక్యత కనబరిస్తే డిఎంకే కూటమి 10 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత అక్కడ కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 48 స్థానాలకు సంబంధించిన ఆధిక్యత ఇప్పటివరకు తెలిస్తే తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 33 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా లెఫ్ట్ కాంగ్రెస్ కూటమి 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. అటు ఇంకోవైపు మరొక ఈశాన్య రాష్ట్రమైన అస్సాం వెళ్తే కనుక అస్సాంలో కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యత కనబరిస్తే బీజేపీ కూటమి 12 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. అదేవిధంగా అక్కడ రీజనల్ పార్టీ అయిన ఏఐయుడిఎఫ్ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. కేరళకు సంబంధించి కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ చాలా తొందరగా అందుతున్నాయి. 117 స్థానాలకు సంబంధించిన ఆధిక్యత ఇప్పటివరకు తెలిస్తే ఎల్డీఎఫ్ 60 స్థానాల్లో, అదేవిధంగా యూడిఎఫ్ 46 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంది. బీజేపీ 1 స్థానంలో ఆధిక్యత కనబరుస్తుంది. ప్రస్తుతం మనతో ఢిల్లీ నుంచి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు డిస్కషన్లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ 2 రాష్ట్రాలు మీకు చాలా ప్రెస్టీజ్ తో కూడుకున్న ఎలక్షన్స్. అదేవిధంగా తమిళనాడులో కూడా మీకు గతంలో 10 అసెంబ్లీ సీట్లు ఉన్న పరిస్థితి. సో కేరళలో మీరు అనుకున్నట్టే జరుగుతోంది. వెస్ట్ బెంగాల్లో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు రిజల్ట్? అంటే బెంగాల్కి సంబంధించినంత వరకు మేము మొదట అనుకుంది ఎన్నికల్లో దిగబోయే ముందు వామపక్ష ఫ్రంట్ తన పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి, అది మెయిన్ ఎయిమ్గా మేము పెట్టుకున్నాం. ఓట్లు రీచే కానీ సీట్లు రీచే కానీ ఒక బలమైనటువంటి అపోజిషన్గా రావాలనేది ఎయిమ్గా పెట్టుకున్నాం. అయితే క్రమంగా ఎన్నికల సీజన్ స్టార్ట్ అయ్యి ప్రజల్లో పోయే కొద్దీ తృణమూల్ మీద వ్యతిరేకత, తృణమూల్ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో స్పందన, అలాగే అన్ని పార్టీలు అపోజిషన్ అంతా కలవటం, ఈ కారణాల చేత ఒక రకమైనటువంటి వేవ్ లాగా కనిపించింది. అందువల్ల గెలుస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఎన్నికల ఆఖరికి వచ్చేసరికి. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తున్నప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలకు అడ్డు లేకుండా ఉంది. పోలీసు యంత్రాంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. పీస్ఫుల్ గా ప్రజలు స్వేచ్ఛగా ఓటేయగలిగిన పరిస్థితి ఈ రోజు కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ పోల్ ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి వైలెన్స్, హింస చూస్తున్నా సరే, నిన్న మరలా ఒకరిని చంపారు, మొన్న ఒకరిని చంపారు. అట్లా రోజు ఎక్కడో చోట నిధులు ఇవ్వలేదని, ఫండ్ ఇవ్వలేదని వాళ్ళు ఎగ్జిట్ పోల్లో టీఎంసీ గెలుస్తుందని రాగానే వాళ్ళు ఉత్సవాలు జరుపుకొని ఆ ఉత్సవాలకు నిధులు ఇవ్వలేదని ఒకరిని చంపేశారు. అంటే ఈ రకమైనటువంటి ఒక టెర్రర్ అట్మాస్ఫియర్ ఇప్పుడే కంటిన్యూ అవుతుంది. దాంట్లో కొంత మార్పు వస్తుంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు, సైనికులు, సెంట్రల్ ఫోర్సెస్ రావటం, వీటన్నిటితో కొంత మెరుగవుతుంది మన పొజిషన్, ప్రజలు స్వేచ్ఛగా ఓటేయగలుగుతారని అనుకున్నాం. కానీ ఇప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే ఆ పరిస్థితి పూర్తిగా ప్రజాస్వామిక వాతావరణం పూర్తిగా పునరుద్ధరించబడలేదు అని అనిపిస్తా ఉంది. దాంతోపాటు మేము ఇంకా మా నిర్మాణంలోనూ మా పద్ధతుల్లో కొన్ని మార్చుకోవాల్సి ఉంది. కొన్ని ప్రజలకు ఒక అనుకూలమైనటువంటి కొన్ని మరిన్ని చర్యలు మేము కూడా పార్టీ రీత్యా కూడా తీసుకోవాల్సి ఉంది. ఆ విషయంలో రిజల్ట్స్ పూర్తిగా వస్తే ఇంకా మేము కరెక్ట్గా ఏం చేయాలనేటువంటిది దీని నుంచి లెసన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. కేరళలో ఊహించిందే, ఎందుకంటే యూడీఎఫ్ మీద వ్యతిరేకత ఉంది. ఎల్డీఎఫ్కి యూడీఎఫ్కి ప్రజలకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఈసారి ఎల్డీఎఫ్ ఖచ్చితంగా వస్తుందనే కాన్ఫిడెన్స్ మాకు ఉంది. ఆ ట్రెండ్స్ కూడా అదే రకంగా ఉన్నాయి. తమిళనాడు వచ్చినప్పుడు 10 సీట్లు అన్నాడీఎంకేతో పొత్తులో భాగంగా వచ్చినాయి. మాకు స్వతంత్ర బలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టే తెలంగాణ పార్టీ, తమిళనాడులో కూడా పార్టీ ఒక ప్రెస్టీజియస్ పార్టీగా ఉంది తప్ప స్వతంత్రంగా గెలవగలిగినటువంటి స్థానాలు తక్కువ. అయితే కూటమి పీపుల్ వెల్ఫేర్ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగారు. డిఎంకే, అన్నాడీఎంకే కూటములకి ప్రత్యామ్నాయంగా ఇంకో కూటమి ఉంది, ప్రజల తరఫున నిలబడే కూటమి ఉందనేటువంటి ఒక పొలిటికల్ మెసేజ్ ని ఎన్నికల ద్వారా మేము తీసుకుపోగలిగాం. ఆ విషయంలో మేము సక్సెస్ అయినట్టే. ఈ ఎన్నికల కాదు వచ్చే ఎన్నికలైనా అది కన్సాలిడేట్ అయితే ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం దొరుకుతుంది. ఆ లక్ష్యం నెరవేరినట్టు మేము తమిళనాడులో పెట్టుకున్నటువంటి ఆ లక్ష్యం. శ్రీనివాసరావు గారు, వెస్ట్ బెంగాల్లో ఈ రిజల్ట్కు మీరు ఒకవైపు కాంగ్రెస్తో కేరళలో ఫైట్ చేస్తున్నారు, అదే సమయంలో వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తున్నారు. ఒక చోట కయ్యం, ఇంకో చోట వియ్యం. ఇదేమైనా వెస్ట్ బెంగాల్లో ఇదేమైనా దెబ్బతీసే అవకాశం ఉంది అంటారా? అది పరిశీలించాలి. రేపు పాలిట్ బ్యూరో కేంద్ర కమిటీ ఉంది. ఈ బెంగాల్లో సంబంధించిన రాజకీయ ఎత్తుగడలకు సంబంధించి మేము సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. అది సమీక్ష చేసిన తర్వాతగా నేను చెప్పలేను. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనేది కేంద్ర కమిటీ కానీ పార్టీ విధానం మాత్రం కాదు. అక్కడ ఒక ప్రత్యేక పరిస్థితిలో వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అది తప్ప ఒప్ప ఇవన్నీ కూడా రేపు కేంద్ర కమిటీ, పార్టీ, పాలిట్ బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకుంటాయి. అంటే కేవలం రాష్ట్ర శాఖ నిర్ణయం ఆధారంగానే మీరు పొత్తు పెట్టుకున్నారా? కేంద్ర కమిటీ ఇన్వాల్వ్మెంట్ అసలే లేదా? ప్రత్యేక పరిస్థితిని బట్టి అక్కడ రాష్ట్ర కమిటీ ఆ నిర్ణయం తీసుకుంది.
మామూలుగా రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర కమిటీలు నిర్ణయాలు తీసుకున్నట్టే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కమిటీ దాని మీద ఫైనల్ గా తుది నిర్ణయం రేపు రేపు ఈ ఫలితాలన్నీ అయిపోయిన తర్వాత సమీక్ష మేము చేస్తాం. పార్టీ విధానం అయితే అది కాదు. సో నగేష్ గారు మీరు చెప్పండి, ఇది లెఫ్ట్ పార్టీల్ని వెస్ట్ బెంగాల్లో ఏమైనా దెబ్బతీసిందంటారా? కాంగ్రెస్తో కేరళలో ఒకవైపు కంటెస్ట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్లో చేయడం, మమతా బెనర్జీ దాన్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏమైనా మైనస్ అయిందంటారా? లేదు, నేను అట్లా చూడను. ఎందుకైతే వెస్ట్ బెంగాల్లో ఓట్ వేసిన బటన్ నొక్కినప్పుడు కేరళలో ఏం జరుగుతున్నది అనేది చూసి వెయ్యరు. బట్ పాయింట్ ఏమిటంటే తృణమూల్ కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్లో వచ్చే ముందు, తృణమూల్ కాంగ్రెస్ పుట్టే ముందు లెఫ్ట్ పార్టీకి వ్యతిరేకం పార్టీ ఎవరు? కాంగ్రెస్. జ్యోతిబాసు 30 ఏళ్ళు ఆయన ఎంతో 20 ఏళ్ళు ఎన్ని టర్మ్స్ చేశారు ఆయన? అన్ని టర్మ్స్ వ్యతిరేకత మెయిన్గా కాంగ్రెస్ తోటే కదా లెఫ్ట్ పార్టీస్కి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారంటే ప్రజల్లో అది డెఫినెట్లీ మింగుడు పడదు. దానికి మీరు ఏం చెప్పినా కూడా. ఇంకా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, ఆయన మాట నమ్మాలి. కానీ మన అనుభవం ప్రకారం నేను అనుకోవడం సిపిఎం అంత రీజనల్ ఇది స్టేట్ పార్టీస్కి అంత ఫ్రీడమ్ ఇచ్చి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటారా అనేది ఎప్పుడు ప్రత్యేకంగా వెస్ట్ బెంగాల్, కేరళ లాంటి స్టేట్స్లో అలాంటి ఫ్రీడమ్ ఇచ్చారంటే సిపిఎంలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయనేది అనుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో ఇంకోటి, ఇప్పుడు యాక్చువల్గా సిపిఎంకి కాంగ్రెస్కి అక్కడ లెఫ్ట్ ఫ్రంట్కిను కాంగ్రెస్కిను అక్కడ అలయన్స్ కాదు. అక్కడ ఏంటంటే వాళ్ళు సీట్లు సర్దుబాటు. సిపిఎంకి ఏంటంటే మూడు రకాల ఫ్రంట్లు ఉంటాయండి. ఒకటేమో లెఫ్ట్ ఫ్రంట్లో ఎవరు? సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇది వామపక్షాలండి. రెండోది ఏమిటంటే యూడిఎఫ్ అని పెడతారు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే ఎవరైతే వీళ్ళ భావాలతో ఇచ్చేస్తారో కానీ పూర్తిగా ఏకభవించారు. మూడోదేమో యూడిఎఫ్, ఏది ఎక్కడైతే సెంటర్లో మనం చూసాం చూడండి, ఏది యూపీఏ 1లోని ఎక్కడైతే ప్రకాష్ కరాత్ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. సో ఇక్కడ అలాంటిది 3 కాదు. ఇక్కడ ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్. బట్ ఈ సీట్ అడ్జస్ట్మెంట్ అయినా మీరు నేను స్టూడియోలో కూర్చొని చర్చించవచ్చు, ఏది లెఫ్ట్ ఫ్రంట్ ఏమిటి, డెమోక్రటిక్ ఫ్రంట్ ఏమిటి. ప్రజలకు మాత్రం ఇన్ని రోజులు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేసింది ఏమిటంటే, ఇప్పుడు ఏదైతే శ్రీనివాసరావు గారు చెప్తున్నారు చూడండి, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏది లెఫ్ట్ ఫ్రంట్ ఇది క్యాడర్స్ని హత్య చేస్తున్నామని, ఈ కంప్లైంట్ కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ మీద పదే చేస్తూనే ఉంది. సో ఆ కోణంలో మీరు చూస్తే కాంగ్రెస్కి ఈ లెఫ్ట్ పార్టీస్కి ఓట్ వేయడం అనేది, ఈ ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యడం అనేది చాలా కష్టం. సో శ్రవణ్ మీరు చెప్పండి, ఈ ఏదైతే కేరళలో కయ్యం, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో వియ్యం, ఇదేమన్నా సిపిఎంకు దేశవ్యాప్తంగా లేకపోతే ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే అక్కడ ఓటరు వేరుగా ఆలోచిస్తారంటారా? ఇది యాక్చువల్గా కొత్త కాదు, ఎందుకంటే 2004లో కూడా జరిగింది కదా ఇది గతంలో. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో తృణమూల్తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మళ్ళీ వాళ్ళతో డిఫరెన్సెస్ కారణంగా వైదొలగడం, మళ్ళీ లెఫ్ట్తో కలిసి చేయడం. సో లెఫ్ట్ కాంగ్రెస్ కొత్త కాదు, లెఫ్ట్ కాంగ్రెస్ కొత్త కాదు, కాంగ్రెస్ తృణమూల్ కూడా కొత్త కాదు. అవి 2 ఎక్స్పెరిమెంట్లు అక్కడ జరిగాయి. సో కాబట్టి అది పెద్దగా ఇష్యూగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే కాంగ్రెస్ను ఓడించగలరో, ఎవరైతే తృణమూల్ కాంగ్రెస్ను ఓడించగలరో వాళ్ళంతా కూడా ఒక వర్గంగా అక్కడ ఏకమయ్యే అవకాశం ఉంది. గతంలో మనం చూసినప్పుడు జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య ఆ టైంలో కూడా లెఫ్ట్ను ఓడించే వాళ్ళందరూ కూడా ఒకటి అవ్వాలి అనే ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ ఒకటయ్యారు. సో ఇప్పుడు కూడా తృణమూల్ని ఎవరు ఓడించగలరు? చాలా బలమైన శక్తిగా తృణమూల్ అవతరించింది. ప్రతి ఊర్లో వాళ్ళు అన్ని రకాలుగా సామధాన దండోపాయాలన్నీ ప్రయోగించి రాజకీయ శక్తులన్నింటినీ కూడా, అది గతంలో లెఫ్ట్ కూడా అదే చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడమా, వాళ్ళను డెమోక్రటిక్ పరిస్థితి అక్కడ లేదు అనే ఒక పరిస్థితి అప్పట్లో ఉంది. ఇప్పుడు తృణమూల్ కూడా సేమ్ టు సేమ్ అదే ఫాలో అవుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. సో ఇవి నేను అనుకునే దాని ప్రకారం 2004లో అదే జరిగింది కదా, కేరళలో అపోజ్ చేశాయి. 2004లో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ కాంగ్రెస్ కలిసి పనిచేశాయి. సో అది పెద్ద ఇష్యూగా నేను పరిగణించడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే కలిసి పనిచేయడం వల్ల ఈ మాత్రం ఓట్లను వచ్చినాయని అనుకుంటున్నా. లేకపోతే ఇంకా భారీ మెజార్టీ తృణమూల్కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాల్లో 1+1 2 కాదు అని అంటారు కదా. అట్లా అంటే అక్కడ ఆ సిచ్యువేషన్, ఆ గ్రౌండ్ సిచ్యువేషన్ చూస్తే మాత్రం తృణమూల్ని ఎవరిని ఓడించగలరు అనే కాంబినేషన్ ఉంటుంది తప్ప కేరళలో ఏం జరుగుతుంది, ఇంకెక్కడో ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది పెద్దగా పట్టించుకునే పరిస్థితి అక్కడ ఓటర్లకు ఉండదు. సో ఆ రకంగా కొంత లెఫ్ట్ ఫ్రంట్కు బలం కాంగ్రెస్తో కలవడం వల్ల చేకూరిందని చెప్పొచ్చు.
సో ఇది దీన్ని పెద్దగా ఇష్యూగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కొంత ఇప్పుడు ఇంకా చాలా ఓట్లు పెరిగాయి, సీట్లు కూడా గతంతో పోలిస్తే పెరిగాయి. ఆ రకంగా కాన్ఫిడెన్స్ అక్కడ ప్రజల్లో తీసుకొచ్చారనే చెప్పొచ్చు. శ్రీనివాసరావు గారు, ఇప్పటి వరకు అందుతున్న ట్రెండ్స్ చూస్తే తృణమూల్ కాంగ్రెస్ 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే లెఫ్ట్ కూటమి 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫైనల్గా మీరు ఎంతవరకు అచీవ్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఇది ఇంకొక 1 అవర్ ఆగితే గానీ ఇంకొంచెం క్లియర్గా రావు ఇప్పుడే, ఎందుకంటే ఫస్ట్ రౌండ్ జస్ట్ స్టార్ట్ కదా, పోస్టల్ బ్యాలెట్ అయింది, ఫస్ట్ రౌండ్ ఇప్పుడు నడుస్తుంది. అందువల్ల దీన్ని మనం కొంచెం ఇంకో 1 అవర్ వెయిట్ చేయాలి. యాక్చువల్ ఇది అర్థం కాలేదు. ట్రెండ్ బహుశా అలాగే ఉండొచ్చు, నేనేమి ట్రెండ్ తోటి డిఫర్ అవ్వట్లేదు. కాకపోతే ఒక్కొక్క న్యూస్ ఛానల్ ఒక్కో రకంగా ఇస్తున్నారు. ఎనీహో టీఎంసీ ఇప్పటికీ ఆధిక్యతలో ఉంది, అది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక ప్రతిపక్షంగా మేము ఇప్పుడు ఎదురు చూడాల్సింది ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంటామో బలహీనమైన ప్రతిపక్షంగా అవుతామో అనేటువంటిది కూడా ఈ రిజల్ట్ తేల్చాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు శ్రవణ్ మాట్లాడుతూ మీరు గతంలో సిపిఎం లెఫ్ట్ పార్టీలు ఏం చేశాయో తృణమూల్ కూడా అదే చేసింది, హింస లేకపోతే ఇతర పార్టీలపై దాడులు అన్నది వెస్ట్ బెంగాల్లో కొత్త కాదు అని ఆయన అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అది అది తృణమూల్ చేస్తున్నటువంటి ప్రచారం. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు ఇదే జరిగితే దేశంలో బయటికి రావాలి కదా, రహస్యంగా చేయలేం కదా, పబ్లిక్ గా తెలియాలి కదా. కొన్ని ఎంతమంది ఎన్ని పొలిటికల్ మర్డర్స్ జరిగినాయి లెక్కలు ఉన్నాయిగా. ఇప్పుడు మేము ఈ 5 ఏళ్లలో మా కార్యకర్తలు 176 మంది చనిపోయారు. దాదాపు 40,000 మంది ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇతర వేరే ప్రాంతాలకి. 10,000 మంది వివిధ ఇటల్లో దాడుల్లో గాయపడ్డారు. ఈ లెక్కలన్నీ ఉన్నాయి. పోనీ మేము అధికారంలో ఉన్నప్పుడు తృణమూల వాళ్ళు ఎంతమంది చనిపోయారో చెప్పమనండి వాళ్ళు. కాబట్టి పొలిటికల్ వైలెన్స్ అనేది కాదు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు రూరల్ బలం ఒక డీసెంట్రలైజేషన్ పవర్ ఇచ్చాం, ప్రజలకి పంచాయతీల ద్వారా అధికారాలు ఇచ్చాం. ఈ రోజు తృణమూలు గ్యాంగ్స్టర్స్, ఈ రోజు ఉమెన్ మీద చూడండి లెక్కలు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లేదా ఉమెన్ కమిషన్ లెక్కలు లేండి, మహిళల మీద ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో జరుగుతూనే ఉంది బెంగాల్. ఇంతకుముందు ఎప్పుడు లేదు లెఫ్ట్ ఫ్రంట్ హయాంలో. అలాగే అవినీతి, శారదా కావచ్చు, నారదా కావచ్చు, అసలు అవినీతి 34 ఏళ్లలో ఏదైనా ఇలాంటి ఒక కుంభకోణం మనం చూసామా? ఈ 5 ఏళ్లలో ఇన్ని కుంభకోణాల మీద కుంభకోణాలు. కాబట్టి ఒక అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యం లేనటువంటి పరిస్థితి. శ్రీనివాసరావు గారు, ఇంతకుముందు 2014 ఎన్నికల్లో మావోయిస్టులు మమ్మల్ని ఓడించాలని తృణమూలతో కలిశారు. ఇప్పుడు వాళ్లే తృణమూలు ఆగాయిత్యాలకు బలైపోయి ఇప్పుడు మేము తప్పు చేసాము, తృణమూలని బలపరిచి ఈసారి ఎట్టి పరిస్థితులు బలపరచుకొని వాళ్లే నాలెక్కొచ్చుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏ చూసినా సరే లెఫ్ట్ ఫ్రంట్ పరిపాలన తృణమూల్ కన్నా చాలా బెటర్, చాలా డెమోక్రటిక్, చాలా పాజిటివ్ గా ఉంది అనేటువంటిది వాస్తవం. చివరి రోజుల్లో కొన్ని పొరపాట్లు పొలిటికల్ గా అడ్మినిస్ట్రేటివ్ గా మేము కొన్ని పొరపాట్లు చేసాం, మేము అంగీకరించాం కూడా. నందిగ్రామ్ విషయంలో ఇతర కొన్ని ల్యాండ్ ఈటల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి, ప్రజలు వాటిని అపార్థం చేసుకున్నారు. దానివల్ల మాకు తగిన వాళ్ళు సమాధానం ఎన్నికలు ఇచ్చారు, మేము స్వీకరించాము ఓటమిని. కాబట్టి వాటిని దిద్దుకొని మరలా ప్రజల్లోకి పోతాం తప్ప ఈ అరాచక పరిపాలన లెఫ్ట్ ఫ్రంట్ లో ఉంది అనేటువంటిది ఎక్కడ అది ఈవెన్ ఎవరు బీజేపీ మా మీద ఎప్పుడు కారాలు మిరియాలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎవరు కూడా అలాంటి ఆరోపణలు మేము అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, తర్వాత కూడా చేయలేదు. నాగేష్ గారు మీరేమంటారు? తెలంగాణలో వైలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది ఎవరు చేశారా అనేది ఇక్కడ తేల్చుకునేది కాదు. అందువల్లే ఎలక్షన్ కమిషన్ 6 ఫేజుల్లో ఎలక్షన్ పెట్టింది. 7 phases ఇన్ఫాక్ట్. 7 మేబీ యూఆర్ రైట్. 7 phase ఎందుకు ఉంది? వెస్ట్ బెంగాల్ ఒక హిస్టరీ ఉంది వైలెన్స్లో. ఎలక్షన్ వైలెన్సే కాదు, నాన్ ఎలక్షన్ వైలెన్స్. వెస్ట్ బెంగాల్లో శ్రీనివాసరావు గారు నన్ను ఈ విషయంలో నేను కాంట్రడిక్ట్ చేస్తే నేను సంతోషం పడతాను. వెస్ట్ బెంగాల్లో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఒక మీకు స్తూపం కనబడుతుంది. స్తూపం కాదు, ఇది ఏమంటారు, గోరీ. ఆ గోరీ ఏమిటంటే కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్, లెఫ్ట్ పార్టీసు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్. ఆ గోరీలు ఏమిటి? పొలిటికల్ వైలెన్స్లో చనిపోయిన వాళ్ళు. సో అదెక్కడి ట్రెడిషనల్గా ఇక్కడ వేలెత్తి చూపిస్తే మన పక్క 2 వేళ్ళు కనబడతాయి. పొలిటికల్ వైలెన్స్ అనేది వెస్ట్ బెంగాల్లో ఎవరు డినై చేయలేరు. బట్ వెస్ట్ బెంగాల్లో మీరు ఒకటి ఒప్పుకోవాలి, 2-3 కారణం. ఒకటి ఏమిటంటే వారు ఒప్పుకున్నారు, ఏది సింగూరు, దాని తర్వాత నందిగ్రామంలో ఏమిటంటే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీలో తప్పు చేశారు, దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలిచారు. బట్ సబ్సిక్వెంట్గా ఏమైందంటే తృణమూల్ కాంగ్రెస్ లాస్ట్ 5 years పవర్లో ఉన్న సందర్భంలోని మమతా బెనర్జీ షీ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ మోర్ లెఫ్ట్ దెన్ ది లెఫ్ట్. ఏది వెల్ఫేర్, అల్ట్రా లెఫ్ట్. ఇప్పుడు ఏదైనా అంటే ఫస్ట్ తను ముందుకు వెళ్ళిపోయి ప్రజలకి ఏదో ఒకటి చేసినంటే కనబడుతుంది అనమాట. సో అక్కడ ఆ స్పేస్ క్యాప్చర్ చేసింది, ఏదైతే లెఫ్ట్ క్యాప్చర్ చేయలేకపోయిందో ఆ స్పేస్ క్యాప్చర్ చేసింది. సో వారు చెప్పినట్టుగా కొన్ని ఒప్పులు తప్పులు వాళ్ళు చేశారు, అది ఈ 5 ఏళ్లలో సర్దిద్దుకోవాల్సింది సర్దిద్దుకోలేదు. మమతా బెనర్జీ మీద ఉన్నంత నెగిటివ్ ఇది ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇన్ ద రన్ అప్ టు ది ఎలక్షన్స్ 3 ఉన్నాయి. ఇది ఎప్పుడో జరిగింది కాదు. ఇది ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా ఒకటి అన్నారు, శారదా చిట్ ఫండ్ స్కామ్ ఉంది,
నారద దానిలో అయితే సిపిఎం తృణమూల్ టాప్ లీడర్స్ అందరూ కూడా కెమెరా మీద దొరికారు. బట్ ఎందుకు అక్కడ ప్రజలు మళ్ళీ మమతాకే వైపు మొగ్గు చూపుతున్నారంటారు? అది ఏమిటంటే ఆబ్వియస్లీ దానికి ఏంటంటే ఇప్పుడు ఇన్ రిట్రాస్పెక్ట్ మనం చెప్పగలం ఏమిటంటే ఆల్టర్నేటివ్ కరెక్ట్గా లేదనేది. నేను అదే మొదటి నుంచి చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ సిపిఎం రెండు కలిపితే కరెక్ట్ ఆల్టర్నేటివ్ దొరకలేదు. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన స్కామ్. శారదా స్కామ్ ఏంటంటే అతను ఎవరు పెద్ద మనిషి 200 చిట్ ఫండ్ కంపెనీస్ పెట్టేసి ప్రజలకు డబ్బులు ఇవ్వకుండా చేశారు. ఈ నారదా స్కామ్ ఏంటి, ఎవరో జర్నలిస్టులు వెళ్ళి వీడియో కెమెరాలో వాళ్ళని డబ్బులు పెట్టి తీసుకుంటూ మంత్రులను ఇచ్చేస్తే 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు 10 లక్షలు. మమతా బెనర్జీ ఏమన్నారు తెలుసా, నాకు క్షమించండి, మా దగ్గర దీనికి నాదేం సంబంధం లేదు, దీన్ని మమ్మల్ని క్షమించండి, నన్ను ఇచ్చేసింది. దాని తర్వాత వివేకానంద ఫ్లైఓవర్ క్యాంప్ అంటే ఇవన్నీ చెప్పుకోవాలి, ఇది సందర్భం చెప్పుకోవడం. వివేకానంద ఫ్లైఓవర్ కొలాప్స్ ఎందుకు అయింది, దీనివల్ల కారణం అని చెప్పడం. బట్ ఒక కారణం డెఫినెట్లీ వెస్ట్ బెంగాల్ ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి సిపిఎం ఉన్న దాంట్లో సిండికేట్లు నడుస్తాయి. సిండికేట్లు అంటే ఎట్లాగో చెప్తాను, మీకు చెప్పడం చాలా ముఖ్యం. సపోజ్ ఈ ఏరియాలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇసుక ఎవరు సప్లై చేస్తారు, తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్. కంకర్ ఎవరు సప్లై చేస్తారు, సిమెంట్ ఎవరు చెప్తారు, స్టీల్ ఎవరు సప్లై చేస్తారు. అంతే ఈ ఏరియాలో ఇంకోళ్ళు ఎవరు రాకూడదు. వస్తే వాళ్ళకి ఏంటంటే ఇది. సో సబ్స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేశారు వివేకానంద ఫ్లైఓవర్ క్యాంప్ కలకట్ట మధ్యలో, నడి మధ్యలో, అంటే మన హైదరాబాద్లో ఉన్నట్టుగా. సో ఎందుకు కొలాప్స్ అయింది? సో ఇదన్నా ఉన్నా కూడా ఇది చేయలేదంటే మరి ఈ పనులు కొంత మటుకు సిపిఎం క్యాడర్స్ కూడా చేశారు. సిపిఎం క్యాడర్స్ ఎట్లా ఉండేదంటే ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన పార్టీని మనం విమర్శించడానికి అక్కడ క్యారమ్ బోర్డు గ్రూప్స్ అని ఉండేవి. ప్రతి విలేజ్లోని మీరు ఎంటర్ అయ్యే ముందు గ్రూప్స్ ఉంటాయి, రోజంతా క్యారమ్ బోర్డ్స్ ఆడుతుంటారు. నగేష్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు కేరళ నుంచి చూసుకుంటే దాదాపు మ్యాజిక్ ఫిగర్ను అక్కడ లెఫ్ట్ పార్టీస్ క్రాస్ చేసినట్టు కనిపిస్తుంది. 140 సీట్స్కు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 131 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ వస్తున్నాయి. ఎల్డీఎఫ్ కూటమి 73 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. యూడీఎఫ్ 48 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనివాసరావు గారు ఏమంటారు? మీరు దాదాపు ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఆల్రెడీ ఆధిక్యతలో క్రాస్ చేసేసిన పరిస్థితి ఎంతవరకు వెళ్తుంది? మీరు 90 సీట్స్ వరకు సాధించే అవకాశం ఉందంటారా? మేము 80-84 మధ్య వస్తాయని మొదట ఎక్స్పెక్ట్ చేసాం మా రాష్ట్ర కమిటీ అంచనాల్లో ఇటల్లో. కానీ ఇప్పుడు చూస్తుంటే ట్రెండ్ 90 క్రాస్ అయ్యేటట్టు, నియర్లీ 100 వరకు పోయేటట్టు కూడా కనిపిస్తుంది. ట్రెండ్ టువర్డ్స్ లెఫ్ట్ బాగా అనుకూలంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లెటస్ సి, అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగితే ట్రెండ్స్ కొంచెం కన్సాలిడేట్ అవుతాయి. కానీ మా ఊహకు మించి సీట్లు వచ్చేటట్టుగా కనిపిస్తుంది కేరళలో. సో ప్రస్తుతం ఒకసారి కేరళ నుంచి ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్టు ఒక విషయం, నేను నగేష్ గారు చెప్పినట్టు ఒకదానికి వివరణ ఇవ్వాలి. ఇప్పుడు సిండికేట్లు వారు చెప్పింది కరెక్ట్, సిండికేట్లు ఉన్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ పరిపాలనలోనే చివరిలో ఈ సిండికేట్ల వ్యవస్థ అనేది ఏర్పడింది. మేము ఆలస్యంగా గుర్తించాం దీన్ని. గుర్తించి దాని మీద చర్యలు తీసుకోవటం ప్రారంభించే లోపల ఇవన్నీ కూడా 2014 నందిగ్రామ ఘటనలన్నీ కూడా జరిగినాయి. ఆ క్రమంలో మేము వీటిని చర్యలు తీసుకునే క్రమంలోనే ఈ అరాచక శక్తులన్నీ మాకు వ్యతిరేకంగా తయారైనాయి. అది కూడా ఒక రీజన్ మా మీద ఈ అరాచక శక్తులు కట్టగట్టలు. ఎందుకంటే వాళ్ళు సిపిఎంలో కూడా దొరపట్టడానికి ప్రయత్నించారు. పార్టీ ఆ రోజు కొంత స్ట్రిక్ట్ గా ఉండి వాళ్ళని ఏరేయటానికి కూడా ప్రయత్నం జరిగింది. అయితే అది ఆలస్యంగా జరిగింది, మేము గుర్తించడం ఆలస్యంగా గుర్తించాం. దట్ ఈస్ ట్రూ. సిండికేట్ వ్యవస్థ అనేది ఈ రోజు అవినీతి ఎస్టాబ్లిష్ అవటానికి అది కూడా ఒక కారణం, కన్స్ట్రక్షన్ ఇట్టుంటట్లు. కానీ దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ముఠా కింద టీఎంసీ మార్చింది. సిపిఎంలో తప్పులు చేసేవాళ్ళు లేరని నేను అంటాం లేదు, కానీ మేము ఎంకరేజ్ చేయలేదు. వాటిని ఎప్పుడు కూడా మా దృష్టికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం ప్రయత్నించాం. కానీ టీఎంసీ పరిపాలనలో అది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మారిపోయింది. ఫ్రమ్ టాప్ టు బాటం సిస్టమేటిక్ గా దాన్ని అదే పార్టీ వాళ్ళ పార్టీ యంత్రాంగం కింద మార్చేసుకున్నారు. అది తేడా లెఫ్ట్ ఫ్రంట్ పరిపాలనకి దీనికి. ఆ విషయం నగేష్ గారికి ఓకే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ఒకసారి పాలేరు నుంచి బ్రేకింగ్ అంత ఉంది. పాలేరులో 3 రౌండ్ల తర్వాత 9,000 ఆధిక్యతతో టీఆర్ఎస్ కొనసాగుతోంది. పాలేరుకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ సంగప్ప అందిస్తారు. సంగప్ప, ఎటువంటి సమాచారం ఉంది? భరత్, ఇప్పటివరకు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే 9,000 కూడా దాటిపోయింది. 13,800 లీడ్ అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు పాలేరులో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ చూసినట్టయితే ఇప్పటివరకు 3 రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం 17 రౌండ్లలో ఫస్ట్ తిరుమలపాలెం మండలానికి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. భరత్, తిరుమలపాలెంలో ఇప్పటివరకు మనం చూస్తున్నాం, జస్ట్ 3 రౌండ్లు క్రాస్ అయ్యేసరికి 3 రౌండ్లు దాటేసరికి 13,000 పైగా టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుకు లీడ్ వచ్చింది. అంటే ఫస్ట్ రౌండ్ నుంచి కూడా చూస్తున్నాం, ఫస్ట్ రౌండ్ నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావు లీడ్ కనబరుస్తున్నారు. నిజానికి ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో
తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, తర్వాత ఖమ్మం రూరల్లో ఫస్ట్ తిరుమలాయపాలెం కౌంటింగ్ నడుస్తుంది. ఇప్పుడు తిరుమలాయపాలెం మండలం కౌంటింగ్ నిజానికి చూస్తే అది గతంలో కమ్యూనిస్ట్కి బాగా కోటగా ఉండింది. ఆ తర్వాత కాంగ్రెస్ కొద్దిగా బలంగా ఉంది అన్నటువంటి ఇది ఉండేది. సరే చివరికి ఇప్పుడు చూస్తున్నట్టయితే మాత్రం ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ కానీ లేకపోతే కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా టీఆర్ఎస్ ముందు నిలబడలేదు. ఇప్పటివరకు అయితే 13,000 పైచిలకు ఓటుతో 13,800 ఓట్ల లీడ్ అయితే టీఆర్ఎస్ కనిపిస్తుంది మూడో రౌండ్ వరకు అయితే చూసినట్టయితే. ఓవరాల్గా చూస్తున్నట్టయితే మొత్తం ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మేము భారీ మెజార్టీతో గెలుస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నప్పటికీ బహుశా ఈసారి సింపతితో కొద్దిగానే బ్రేక్ ఉంటుందన్నట్టు భావన అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండింది నిజానికి. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడైతే మొదటి 3 రౌండ్లో అయితే ఏకధాటిగా వాళ్ళ లీడే కనిపిస్తుంది. ఫస్ట్ 5,400 ఓట్లు లీడ్ ఉంది, ఆ తర్వాత 9,000, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి 13,800 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇప్పటి వరకు టీఆర్ఎస్ పాలేరులో భారీ మెజార్టీ చూపిస్తుంది. నిజానికి లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి వచ్చిన జస్ట్ 4,000 ఓట్లు మాత్రమే. కేవలం 4,000 ఓట్లు వచ్చిన దగ్గర ఈరోజు మనం చూసినట్టయితే కేవలం మూడో రౌండ్కి వాళ్ళు 13,800 ఓట్లు దాకపోయినారు. సో ఈ ట్రెండ్ ఇట్లానే ఉంటుందేమో అన్నటువంటి భావన అటు టీఆర్ఎస్ నాయకులు కనిపిస్తుంది. ఓవరాల్ మనం చూస్తుంటే మొదటి నుంచి కూడా తిరుమలాయపాలెం కొంత టీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అన్నారు. మిగతా మండలాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిజానికి ఇది ఒకప్పుడు కమ్యూనిస్టుల కోట, ఇది భరత్. ఇది తిరుమలాయపాలెం అనేది ఒకప్పుడు కమ్యూనిస్టులు బాగా బలంగా ఉండేవాళ్ళు. ఆ తర్వాత చూసాం మనము టీఆర్ఎస్ బాగా పుంజుకున్న తర్వాత తిరుమలాయపాలెంలో వాళ్ళు, ఎందుకంటే ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం ఈ మండలంలో బాగా బలంగా వాళ్ళ ఆధిక్యతను చూపిస్తూ వస్తారు. ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం అక్కడ ఈ మధ్య కాలంలో తిరుమలాయపాలెంలో ఉన్నటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ వీళ్ళందరూ కూడా చాలామంది ఆల్రెడీ మొత్తం దాదాపుగా అందరూ కూడా టీఆర్ఎస్ చేరిపోయారు. కాబట్టి వాళ్ళు తిరుమలాయపాలెంలో కూడా తమకు లీడ్ ఉంటుందని ముందు నుంచి కూడా టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే 2 రూరల్ మండలాలైనటువంటి కూసుమంచి తర్వాత నేలకొండపల్లిలో ఎట్లుంటుందో మనం చూడాలి. ఎందుకంటే అవి 2 కూడా టీఆర్ఎస్ ఈ స్థాయిలో అనుకున్నట్టుగా కంచుకోట ఏం కాదు అవి ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ముందు నుంచి కూడా రామరెడ్డి వెంకటరెడ్డికి బాగానే ఉండింది, అక్కడ బలంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. సో మరి ఈసారి ఎట్లుంటుందో చూద్దాం మనం. కానీ ఇప్పటివరకు అయితే చూస్తుంటే తిరుమలాయపాలెంలో అయితే వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే మెజార్టీ ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది భరత్. అంటే లీడ్ ఎంతవరకు వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది? ఇప్పుడు చెప్పలేం, కానీ ఎగ్జిట్ పోల్స్ కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళ అంచనాలు అయితే వాళ్ళు ఓవరాల్గా నేను చెప్పేది ఓవరాల్గా ఖచ్చితంగా 40,000 పైచిలకు మెజార్టీ వస్తున్నటువంటి ఒక ధీమా అయితే టీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా 1-2 సంస్థలు అదే విధంగా చెప్పాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు 3 రౌండ్లోనే ఒక మండలంలో చూస్తున్నట్టయితే 13,000 పైచిలకు ఓటు లీడ్ ఉందంటే ఖచ్చితంగా 4 మండలాలు ఉన్నాయి. ఇంకా 3 మండలాలు ఇది కాకపోతే తర్వాత ఇంకా 14 రౌండ్స్ ఉన్నాయి. 17 రౌండ్లలో జస్ట్ 3 రౌండ్లే కంప్లీట్ అయినాయి ఇప్పటిదాకా. మొత్తం 14 రౌండ్లు ఉన్నాయి. కానీ ఒకటి భరత్, ఓవరాల్గా చూస్తుంటే మొత్తం మన రాష్ట్రం మొత్తంలో కూడా ఈ పాలేరు ఎలక్షన్ చూసినట్టయితే గతంలో కూడా 92 దాదాపు 92% పోలింగ్ అయింది. ఒకసారి 91.46 2014లో 91.46% పోలింగ్ అయింది అప్పుడు. ఇప్పుడు చూస్తున్నట్టయితే కూడా మొన్న 90% పోలింగ్ అయింది. 89.73 అంటే 90% దగ్గరగా 90% పోలింగ్ నమోదైంది. అంటే పాలేరు నియోజకవర్గంలో ఓవరాల్గా అక్కడ ఓటర్లే చాలా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థాయిలో ఓటు వేయాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలనే చైతన్యం అయితే వాళ్ళకు ఉంది. కాబట్టి ఓవరాల్గా మనం చూస్తున్నట్టయితే కొద్దిగా తగ్గింది. నిజానికి బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా పోలింగ్ తగ్గుతుంది, కానీ ఈసారి కొద్దిగా తగ్గింది. గతంతో పోలిస్తే జస్ట్ 1.5% మాత్రమే తగ్గింది పోలింగ్. సో ఈ స్థాయిలో నమోదైన పోలింగ్ నిజంగా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుందా లేదా సింపతి వర్కౌట్ అయ్యి మొత్తం ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు. నిజానికి కూడా మొన్నటి ఎలక్షన్లో కూడా ఎక్కువ మంది మహిళలు పోలింగ్లో పాల్గొన్నారు. అందరూ మహిళలు చాలా ఎక్కువ మంది వచ్చారు. సో ఈ మహిళలు ఎక్కువ రావడం వల్ల సింపతి వర్కౌట్ అవుతున్న ఒక చర్చ బాగా జరిగింది ఎలక్షన్ రోజు, ఎలక్షన్ మర్నాడు కూడా. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రెండ్ చూస్తే మాత్రం ఈ పెరిగినటువంటి అంటే బాగా నమోదైనటువంటి పోలింగ్ శాతం కూడా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందనేటువంటి అభిప్రాయం ఇప్పటివరకు అయితే కనిపిస్తుంది భరత్. థ్యాంక్ యూ సంగప్ప. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్